ఎవరైనా బలం ఉన్న చోట ఆ బలాన్ని కాపాడుకుంటూ బలహీనమైన చోట ఎక్కువ దృష్టి పెట్టి బలపడాలని చూస్తారు. సరిగ్గా ఇదే చేస్తోంది తెలంగాణలోని అధికార హస్తం పార్టీ. గత శాసనసభ, లోక్సభ ఎన్నికలలో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ చాలా తక్కువ స్థానాలు గెలుచుకుంది. వరంగల్లో తప్పితే ఎక్కడా ప్రభావం చూపలేదు. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నార్త్ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలిచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోందట. ఈ దిశగా వ్యూహాలు పన్నుతోంది హస్తం పార్టీ. దీనికోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది, ఎటువంటి వ్యూహాలను పన్నుతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో ఆశించినంత పర్ఫార్మెన్స్ సాధించలేదు. దీంతో అక్కడ బలపడితేనే పార్టీకి, అటు ప్రభుత్వానికి కూడా మంచిదని భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని తన బలాన్ని మరోసారి నిరూపించుకుంది. 2019 ఎన్నికల్లో కూడా ఈ 3 స్థానాలు బీజేపీ విజయం సాధించినవే. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తం బీజేపీకి వచ్చిన 8 స్థానాల్లో 7 స్థానాలు ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి. మరో 7 స్థానాల్లో 2వ స్థానంలో నిలబడింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి బలమైన నేతలు బీజేపీకి కొండంత అండగా నిలబడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ బాగా దెబ్బతింది. బీఆర్ఎస్ స్థానాన్ని నెమ్మదిగా బీజేపీ ఆక్రమిస్తోంది. దీంతో కాంగ్రెస్లో గుబులు పుడుతోంది. ఒకసారి కమలం పాగా వేస్తే మొత్తానికి మోసం వస్తుందని భావించి బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ జిల్లాల పర్యటనలు చేశారు. పైగా మహేష్ కుమార్ కూడా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకి చెందిన నేతే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఎలాగైనా నార్త్ తెలంగాణలో పట్టు సాధించాలని కాంగ్రెస్ గట్టిగా నిర్ణయం తీసుకుంది. అవసరమైతే వేరే పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను పార్టీలోకి చేర్చుకుని వాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాన్సువాడ ఎమ్మెల్యే సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లను పార్టీలోకి చేర్చుకున్నారు. ద్వితీయ శ్రేణి నేతలను కూడా చేర్చుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. సంక్రాంతి తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయని సమాచారం. ఉత్తర తెలంగాణలో ఉన్న మొత్తం జెడ్పీ చైర్మన్లను గెలుచుకోవాలని కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అవసరమైతే బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బలమైన నాయకుల్ని లాగేయాలని చూస్తోంది. మరోవైపు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయడం, ప్రజలను ప్రభుత్వంపై సానుకూలంగా ఉండేటట్లు చేయడం కాంగ్రెస్ ప్రణాళికలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరం దాటిపోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది బీఆర్ఎస్. ఒకవైపు కాంగ్రెస్ వివిధ రకాల సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే యత్నం చేస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందనేది కాంగ్రెస్ భావన. కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పూర్తిగా విఫలమవుతున్నామని కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక పోస్టులు వస్తున్నా వాటిని నిలువరించలేకపోతున్నామని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలపై బీఆర్ఎస్, ఇతర పక్షాలు కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో బురద జల్లాయని కాంగ్రెస్ పెద్దలు తెగ ఫీలవుతున్నారు. అధికారంలో ఉండి కూడా మనం ఏమీ చేయలేకపోతున్నామని కాంగ్రెస్ అనుకుంటోంది. పరిస్థితి ఇలానే ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కష్టమని భావిస్తోంది. అందుకే ఎలాగైనా ఈసారి ఎక్కువ జిల్లా పరిషత్తులు గెలవాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు చాలా వరకు భర్తీ చేసింది. వీటిలో ఉత్తర తెలంగాణకు పెద్దపీట వేసింది. మరో కొన్ని నామినేటెడ్ పోస్టులు త్వరలో ప్రకటించబోతున్నారు. వాటిలో కూడా ఉత్తర తెలంగాణకు ఎక్కువ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో ఉత్తర తెలంగాణకు అవకాశం కల్పించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ఒక్కో మంత్రి పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ పై వేసిన కమిషన్ కూడా తన నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇంకోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా చేయాల్సి ఉంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంతవరకు పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. పాత కమిటీ ఉన్నా లేనట్టే ఉంది. జిల్లాల కమిటీలను కూడా కొత్తగా నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల ముందే పూర్తి చేయాలని భావిస్తోంది. పీసీసీ కార్యవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్ పట్టు సాధించాలి అని డిసైడ్ అయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.